అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ చూస్తున్నాం. వెంటిలేటర్ సహాయంతో పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతూ ఉన్నారు. హెల్త్ బులెటిన్ విడుదల చేసేది యశోద యాజమాన్యం. మెరుగ్గానే పెద్ది సుదర్శన్ శ్వాసకోశ ప్రక్రియ వ్యవస్థ ఉందని కూడా చెప్తున్నారు. ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని కొంత భాగం దెబ్బతిందనేటువంటి సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు పెద్ది సుదర్శన్. 72 గంటల న్యూరోలాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహించాకే కోలుకునేటువంటి అవకాశాలపై స్పష్టత వస్తుందని కూడా డాక్టర్లు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సరఫరాలో ఉన్నటువంటి అంతరాయం కావచ్చు, లేకపోతే ఇతరతర పరిణామాల నేపథ్యంలో కొన్ని ఆరోగ్య సమస్యల రీత్యా మెదడు అనేది ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వటం లేదు. ట్రీట్మెంట్ అయితే మా వంతు భాగంగా మేము ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒక కీలక ప్రకటన అయితే ఒక నోట్ రూపంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆ హెల్త్ బులెటిన్కి సంబంధించి కూడా మనం చూద్దాం. దిస్ ఈస్ ఎ బ్రీఫ్ అప్డేట్ అబౌట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ మిస్టర్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏజ్డ్ 54 years male, who presented to outside hospital or Rohini and Warangal with massive pulmonary embolism with hemodynamic collapse and shock, was revived after multiple rounds of CPR and ACLS measures with approximately 45 minutes downtime. ROSC was obtained and thrombolysis was done in Warangal hospital and shifted here. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ వరంగల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఎంతవరకు ఇచ్చారు అనేది కూడా ఫస్ట్ పేరాలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఆయనకు ట్రీట్మెంట్ అందించింది, ఆయన పరిస్థితి ఏంటి అనేది సెకండ్ పేరాను కూడా ఒకసారి చూద్దాం. సిన్స్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ హియర్ అండ్ బీయింగ్ మేనేజ్డ్ బై మల్టీ డిసిప్లినరీ కేర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ క్రిటికల్ కేర్, pulmonary and cardiac neurology and other team and allied services with IV fluids, low dose pressures and their measures అనేటువంటి ట్రీట్మెంట్ విధానానికి సంబంధించి కూడా ఇక్కడ మేము ఈ స్థాయిలో కార్డియాక్ సంబంధించి న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అలాగే యూజువల్ ICU కేర్ అండ్ ప్రొఫిలాటిక్ యాంటీబయోటిక్స్ అండ్ అదర్ మెజర్స్ వర్ ఫాలోడ్. Patient respiratory status vitals were reasonably maintained with minimal supports అనేటువంటి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆయన ఫ్లూయిడ్స్ కావచ్చు, లో డోస్ ప్రెషర్స్ ద్వారా యాక్టివేట్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం అనేటువంటి కోణంలో కూడా చెప్తూ ఉన్నారు. ఆయనకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఏ ఫ్లూయిడ్స్ ద్వారా ఆయన్ని దీనికి సంబంధించి స్పృహలోకి తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు. 24 hours అసెస్మెంట్ ఆఫ్ న్యూరో. సో లాస్ట్ పేరాలో మనం క్లియర్గా చూడొచ్చు. ఒక 72 hours నుంచి ఆఫ్ న్యూరో స్టేటస్ ఈజ్ ప్లాన్డ్ టుమారో ఫర్ బెటర్ ప్రోగ్నోజికేషన్. సో దాన్ని మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, 72 గంటల తర్వాత ఆయనకి బెటర్ ట్రీట్మెంట్ కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాము. మెదడులోని కొంత భాగం స్పందించడం లేదు. బ్రెయిన్కి సంబంధించి కూడా MRI బ్రెయిన్ స్కాన్ కూడా మేము తీసాము, అది ఎక్కడా కూడా రెస్పాండ్ అవటం లేదు. కానీ హోప్ అయితే వదులుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. బాడీలోని ఇతర అవయవాలన్నీ కూడా సరిగానే స్పందిస్తూ ఉన్నాయి, కానీ ఆయన మెదడు భాగం అనేది రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఆక్సిజన్ మీదే పెద్ది సుదర్శన్ రెడ్డి నడుస్తూ ఉన్నారు. సో ఆక్సిజన్ పెడితేనే తప్ప సపరేట్గా ఆక్సిజన్ తీసేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆల్మోస్ట్గా వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నాం అనేటువంటి రీతిలో కూడా చెప్తూ ఉన్నారు. మెదడు భాగం స్పందించాల్సి ఉంది. ఇతర అవయవాలన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇటు హార్ట్కి సంబంధించి కూడా మేము కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఇస్తూ ఉన్నాము. ఫ్లూయిడ్స్ ఎక్కించడం కావచ్చు, లేకపోతే రక్త ప్రసరణ సజావుగా అన్ని అవయవాలకి వెళ్లే విధంగా మేమైతే చేస్తూ ఉన్నాము. వెంటిలేటర్ సహాయంతోనే ఆయన ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇతర అవయవాలు సరిగానే స్పందిస్తున్నాయి, ఒక్క మెదడు తప్ప. ఆయన స్పృహలోకి రావాలంటే మెదడులోని ఆ భాగం కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి సంబంధించి కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ కానీ మెడిసిన్ కానీ అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు అందిస్తున్నాము. ఇతర సీనియర్ డాక్టర్ల సలహాలు సూచనలు కూడా మేము తీసుకుంటున్నాము. కావాలంటే దీనికి సంబంధించి అధునాతన వైద్యమైనా సరే అందించడానికి
మాకు చెప్పారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పెద్ది సుదర్శన్ తిరిగి ఆరోగ్యంగా మళ్ళీ రావాలి అని కేసీఆర్ చెప్పారని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ స్థాయి ట్రీట్మెంట్ అయినా సరే, ఎక్కడి వరకు వెళ్ళైనా సరే ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక నేతలు కూడా వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద కేసీఆర్ వెళ్ళి పరామర్శించారు. అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు, ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించినటువంటి సిచ్యువేషన్. త్వరగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలి, ప్రజా జీవితంలో మళ్ళీ యాక్టివ్గా ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రీట్మెంట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా మేము ట్రై చేస్తూ ఉన్నాము. అధునాతనమైనటువంటి వైద్యానికి సంబంధించి కావచ్చు, మెడిసిన్ అవసరం ఉంటే వేరే ఇతర స్టేట్స్ నుంచి అయినా సరే మేము తెప్పించి ట్రీట్మెంట్ చేస్తాము అనేటువంటి రీతిలో డాక్టర్లు సమాధానం చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ బ్రెయిన్కి సంబంధించి ఏదైనా యాక్టివేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే తిరిగి ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ ఏమన్నా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, ప్రాపర్గా ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అటువంటిది రాకుండా ఉండటానికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యుల్ని మేము పిలిపిస్తాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అవసరమైతే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పెద్ది సుదర్శన్ రెడ్డిని తరలించైనా సరే చికిత్స అందించే దిశగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. కార్యకర్తల్లో ఒకంత భరోసా, ఒకంత నమ్మకం, ఒకంత దీనికి సంబంధించి కార్యకర్తల విషయంలో, నేతల విషయంలో కేసీఆర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనే దానికి సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఒకంత సంతోషంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి రేపు ఉదయం బెటర్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ ట్రై చేస్తాం. 72 గంటల్లో మేము వరంగల్ వరకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయన కోలుకోవాల్సి ఉంది, ఈ ట్రీట్మెంట్ కొనసాగుతోంది అనేటువంటి రీతిలో డాక్టర్లు రిలీజ్ చేసినటువంటి నోటును కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాం.